గత నెల అనగా ఆగస్టు 31వ తారీఖు కోరుట్ల పట్టణానికి చెందిన దాసరి రాజశేఖర్ అనే ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉండే వ్యక్తి కోరుట్ల పట్టణ పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అటు ఫిర్యాదులో విషయం ఏమిటంటే, గత 10 రోజులుగా అతను కోరుట్ల మండలంలోనే ఐలాపూర్ గ్రామానికి చెందిన సుందరగిరి లక్ష్మీ నరసయ్య అలియాస్ లక్ష్మణ్ అనే వ్యక్తి గత 10 రోజుల నుంచి అతను ఫోన్ చేసి, నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు కాబట్టి మాకు డబ్బులు ఇవ్వాలి, నేను గతంలో కూడా నాకు క్రైమ్ హిస్టరీ ఉన్నది, గతంలో నేను కొన్ని గ్యాంగుల దగ్గర పనిచేసిన, నాకు అడిగిన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి బెదిరిస్తుందని 31వ తారీఖు రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదే రోజు 31వ తారీఖు సాయంత్రం లక్ష్మీ నరసయ్య అనే వ్యక్తి ఈ రాజశేఖర్ యొక్క టీవీ మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చి, నేను అడిగిన డబ్బులు ఏం చేసినావు అని చెప్పేసి బెదిరించి ₹1 కోటి డిమాండ్ చేసి, ఆ తర్వాత అట్లీస్ట్ ఒక 10 లక్షలను ఇవ్వకపోతే నేను తప్పకుండా చంపేస్తానని బెదిరించగా ఇమీడియట్గా అతని దగ్గర ఉన్న ఒక ₹5,000 ఇమీడియట్గా అతనికి లక్ష్మీ నరసయ్యకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి రాగా మా గౌరవ ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు వెంటనే కేసు నమోదు చేసి, మా డిఎస్పీ గారు మెట్పల్లి డిఎస్పీ గారి పర్యవేక్షణలో నేను, కోరుట్ల ఎస్ఐ శ్రీకాంత్ మరియు మా సిబ్బంది అందరం ఒక టీమ్గా ఏర్పడి ఎవరైతే అట్లా బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న ఈ లక్ష్మీ నరసయ్య వ్యక్తిని పట్టుకోవడానికి మా టీం పనిచేస్తుండగా, నిన్న సాయంత్రం అనగా సెప్టెంబర్ 1 తారీఖు నిన్న సాయంత్రం మళ్ళీ అతను బెదిరించే క్రమంలో రావడానికి ప్రయత్నం చేయగా మేము బలపన్ని అతను పట్టుకొని ఈరోజు రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ సందర్భంగా మా గౌరవ ఎస్పీ గారు కూడా ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపైన ఇమీడియట్గా కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. గతంలో కూడా విత్తనాల నాగరాజు, గుడ్ల విశాల్ అనే 2 వ్యక్తుల మీద కూడా కోరుట్ల పట్టణం నుంచే 2 మీద పీడీఎఫ్ నమోదు చేసి వాళ్ళిద్దరిని జైలుకు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా కోరుట్ల పట్టణ వాసులకు కూడా మా యొక్క విన్నపం ఏమిటంటే, ఇలాంటి ఎవరైనా బెదిరింపులకు పాల్పడి వసూళ్లకు పాల్పడే వ్యక్తులు ఇట్లా ఫోన్ చేసి బెదిరిస్తే ఇమీడియట్గా మాకు సమాచారం ఇచ్చేస్తే మేము కూడా తక్షణమే స్పందించి వారి మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.